హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. మరొక హెల్దీ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసా. ఇదేనండి హెల్దీ రెసిపీ అంటే క్యారెట్ మునగాకు కర్రీ అనమాట. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హ్యాపీగా తినేయచ్చు. కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ తురిమేసి పెట్టుకోవాలి. అలాగే మునగాకు కూడా నేను డ్రై మునగాకు తీసుకున్నాను, అది పక్కన పెట్టుకున్నా. ఒక స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకుని కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిరపకాయలు తెంపుకొని వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేసేసి వేయించుకోండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకుని లాస్ట్లో జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది కదా. సిమ్లో పెట్టుకుని చేసుకోండి, లో ఫ్లేమ్లో. ఇది పోపుని చక్కగా వేగేదాకా వేయించేసుకోండి. వేగిన తర్వాత అల్లం తురిమేసి నేను ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. వంట చేసేటప్పుడు ఎప్పుడంటే అప్పుడు టక్మని వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అలా పెట్టుకున్నాను. అల్లం కూడా వేసుకుని వేయించుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇవి కూడా పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. కరివేపాకు కూడా వేసేసుకుని ఒక్కసారి వేయించేసుకోవాలన్నమాట. ఈలోపు నేను కొబ్బరి తురిమేసి పెట్టుకున్నానండి, మిక్సీలో వేసి పెట్టుకున్నాను. ఆ కొబ్బరి కూడా దీంట్లో సరిపడా కొబ్బరి వేసుకోండి. క్యారెట్, కొబ్బరి, మునగాకు ఈ కాంబినేషన్ ఎక్సలెంట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మనం కొబ్బరి కూడా దాంట్లో మొక్కట్లో వేసేసుకుని ఇప్పుడు కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఏ కూరలోనైనా పసుపు అనేది కంపల్సరీ వాడతాం కదా, పసుపు అనేది వేసుకోవాలి. ఇదిగోండి, నేను ఉప్పు, పసుపు కూడా వేసేసుకున్నాను. వేసుకుని ఒకసారి గరిటెతోటి కలిపేసుకుందాము. నేనైతే పచ్చి కొబ్బరి వాడతానండి, నాకు పచ్చి కొబ్బరి అలవాటు అనమాట. ఎండు కొబ్బరి నేను వాడను. మీకు ఎండు కొబ్బరి ఇష్టం ఉన్న వాళ్ళు ఎండు కొబ్బరి వాడుకోవచ్చు. ఇది మునగాకు అనమాట. ఇప్పుడు చూపించింది ఎండిన మునగాకు. నేను ఎప్పుడూ కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. మునగాకు ప్రతి దాంట్లోనూ కూడా నేను వాడతానమాట. అన్ని కూరల్లోనూ కొద్ది కొద్దిగా వేసేస్తూ ఉంటే హెల్త్కి మంచిది కదా. మునగ 300 రోగాలను తగ్గిస్తుందని అంటారు కదా. అందుకని మునగాకు నేను సామాన్యంగా వాడుతూనే ఉంటాను. మునగాకు దీంట్లో వేసేసుకుని అది కూడా ఒక్క 2 నిమిషాలు వేయించేసుకుని ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకుందామండి. నేను మొత్తం అంతా వేయట్లేదు, ఇదిగో కొద్దిగా అట్టే పెట్టాను. ఇది నా మనవరాల కోసం అని చెప్పి కమ్మగా చేద్దామని చెప్పి, అస్సలు కారం తింది కదా, అందుకని విడిగా కొంచెం అట్టే పెట్టానమాట. అలాగే కొబ్బరి కూడా కొంచెం అట్టే పెట్టాను. ఈ రెండు కలిపి విడిగా తనకి కూర చేసి పెడతాను, అందుకని పక్కన పెట్టా. రెండో ప్లేట్లో వేసి పెట్టా చూడండి. దీంట్లో నేను కారం వేసాను కాబట్టి పచ్చిమిరపకాయలు, అల్లం అవి వేసాను కదా, అందుకని ఆ కారం కూడా ఎక్కువ తినలేదు. పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయి. ఎండుమిరపకాయలు కూడా పోపులో వేసాం కదా, అందుకని తను తినలేదన్నమాట. ఇప్పుడు కొంచెం క్యారెట్ వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో నీళ్ళు పోసుకుని కొంచెం మనం కొబ్బరి వేసుకున్నాం కదా, ఆ కొబ్బరిని తీసేసిన తర్వాత కొంచెం మిక్సీ జార్లో అలా తొలిపేసుకుని ఆ నీళ్ళు దీంట్లో పోసుకుంటే ఆ నీటికి ఇది మంచిగా ఉడికిపోతుంది అనమాట. చాలా కొద్దిగా అంటే కొంచెం ఆయిల్ వేసానండి, ఒక్క స్పూన్ ఆయిల్ వేసానమాట. చాలా తక్కువ ఆయిల్ తోటి మన కూర రెడీ అయిపోతుంది. హెల్దీ కూర రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది నిజంగాను. పిల్లలైతే ఉత్తికూర తినేస్తారు, కొంచెం కారం తినేవాళ్ళు అయితే ఉత్తికూర తినేస్తారు. ఇట్లా సలాడ్లో కూడా తినేసేయచ్చండి ఇదైతేను. చాలా బాగుంటుంది. మధ్యాహ్నం అప్పుడు లేకపోతే ఈవినింగ్ అట్లా సలాడ్లా తినేసేయచ్చు. రైస్లో కలుపుకున్న బాగుంటుంది, రోటీకి బాగుంటుంది, దేనికైనా బాగుంటుంది. ఎందుకంటే అది అయిపోయిన తర్వాత నాది ఎక్కడక్కడ సర్దేసుకుంటున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఈ కుక్కర్లో నేను రైస్ పెట్టుకున్నాను. ఇదిగోండి చూసారా, పొగలు వస్తుంది కుక్కర్ మూత. కుక్కర్ ఇప్పుడే కొంచెం చల్లగా అయింది, ప్రెషర్ రిలీజ్ అయిందనమాట. అయితే మూత తీసి చూశాను, కుక్కర్ అయిపోయిందనమాట, రైస్ అయితే అయిపోయింది. ఈ కుక్కర్లో పప్పు పెట్టా, చింత చిగురు పప్పు అనమాట. చింత చెట్టుది నేను చింత చిగురు కోయడం కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను.
దాంట్లో వస్తుంది. ఒకవేళ ఎవరైనా చూడలేని వాళ్ళు అంటే చూడండి. ఆ చింత చిగురు కోసి ఇది పప్పులో వేశాను. ఒక చిగురు లాంటిది పప్పులో వేశాను. ఆకు లాంటిదేమో చింత చిగురు కారం చేశాను. చింత చిగురు అలాగే మునగాకు, కరివేపాకు ఈ 3 కాంబినేషన్‌లోనూ ఒక మంచి పౌడర్ చేశానండి. చాలా బాగుంటుంది. అది కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వారణాసి వంటల ఛానల్లో వస్తున్నాయండి. చాలా మంచి హెల్దీ రెసిపీస్ ఆయిల్ తక్కువతోటి చేస్తున్నాను. ఒకసారి తప్పకుండా చూడండి. చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఇది వేసేది మెంతి కారం. నేను చెప్తూ ఉంటాను చూడండి, మెంతి కారం అనమాట. ఇలాంటి పప్పుల్లోకి చాలా బాగుంటుంది. అసలు ఎక్సలెంట్ అనమాట. అద్భుతంగా ఉంటుంది. చాలా రుచి ఉంటుందన్నమాట. అట్లా మెంతికారం ఒక స్పూన్ వేసేసుకుని కలిపేసుకుంటే పప్పు ఎక్సలెంట్ అనమాట. అద్దరిపోతుంది. మీకు ఒకవేళ తెలియని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారనమాట. ఇలాగా మెంతికారం కూడా చేయడం మన ఛానల్లో ఉంది. ఒకసారి అది కూడా చూడండి. తెలియని వాళ్ళు చూసి తప్పకుండా చేసుకోండి. మెంతికారం ఉండడం వల్ల ఎన్ని రకాలు చేసుకోవచ్చు అండి. మెంతికారంతో ఒక మెంతికారం పెట్టుకుంటే మనం అసలు దోసకాయ పచ్చడి, అలాగే కొబ్బరి పచ్చడి, ఇట్లాంటి పచ్చళ్ళు అన్నీ కూడా, చింతకాయ పచ్చడి టక్కని చేసేసుకోవచ్చండి. నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఒక చిన్న కప్పులోకి తీసింది నా మనవరాల కోసం కమ్మగా తీసాను. విడిగా తీసిన తర్వాత మేము కారం వేసుకున్నాం అనమాట. కారం వేసేసుకుని మాకు విడిగా పెట్టుకున్నాము. అలా ఆ రైస్ కూడా తీసుకుని కింద పెట్టేస్తున్నాను. ఇంక కుక్కర్లు అన్నీ తీసేసి పక్కకు దోసేస్తే అక్కడ క్లీన్ చేసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పక్కన పెట్టాను అనమాట. ఈలోపు ఒకసారి కూర కూడా చూస్తే ఎలా ఉందో కలుపుకోవాలి కదా. అలా వదిలేస్తే మళ్ళీ మాడిపోతుంది. అదిగోండి కలిపేసుకుంటున్నాను నేను. ఇక మగ్గిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. క్యారెట్ ఎంతసేపు మగ్గదండి, చాలా తొందరగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాసేపు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా ఆ మూత పెట్టినప్పుడు మగ్గుతుంది అనమాట. కాసేపు మగ్గి అప్పుడు మనం తీసుకుని వేరే సర్వ్ చేసేసుకుని దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇల్లుగంటే ఇవన్నీ పక్కన పెట్టేసుకుని మొత్తం అంతా ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను. అక్కడ అంత చిరాగ్గా ఉంటే నాకు అస్సలు నచ్చదు. అందుకని ఇంక ఎప్పటికప్పుడు ఈ పని ఇలా అవుతుంటే ఆ చేతితో అలా తుడిచేస్తూ ఉంటానన్నమాట నేను. అంతే అయిపోయిందండి. ఇదిగో మొత్తం కూర, క్యారెట్, మునగాకు, కొబ్బరి కూర, చింత చిగురు పప్పు నా మనవరాలకి మాకు. ఇంతేనండి ఇవాళ చేసింది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా, బాయ్.